ధృతరాష్ట్ర పాండురాజులు పెరిగి పెద్దవారయ్యారు. పెళ్లిళ్ళు చేయాలని తగిన రాజకుమార్తెల కోసం విచారించసాగాడు భీష్ముడు. సుబలుడు అనే గాంధార రాజకుమార్తె గాంధారి శివుని వల్ల శతపుత్రులను వరంగా కోరుకున్నదని, ఇప్పుడు ఆమెకు వివాహం చేయదలచి తగిన వరుని కోసం అన్వేషిస్తున్నారని భీష్మునికి చారుల వల్ల తెలిసింది. వెంటనే వృద్ధ పురోహితుల్ని సుబలుని వద్దకు పంపించాడు. ధృతరాష్ట్రునికి గాంధారీ దేవినిచ్చి వివాహం చేయడానికి అంగీకరించాడు సుబలుడు. తనకు కాబోయే భర్త గుడ్డివాడని తెలియగానే భర్తకు లేని నేత్రదృష్టి నాకు వద్దని కళ్ళకు గంతలు కట్టుకుంది గాంధారి. శకుని మొదలైన 9 పుత్రుల అంగీకారంతో గాంధారిని ధృతరాష్ట్రునికి కన్యాదానం చేశాడు సుబలుడు. భీష్ముడు కురువంశ విస్తరణ కోసం పరితపిస్తున్నాడని తెలిసిన సుబలుడు గాంధారి తోబుట్టువులైన సత్యవ్రత, సత్యసేన, సుదేష్ణ, సంహిత, తేజస్రవ, సుశ్రవ, నికృతి, శుభ, సంభవ, దశార్ణ అనే 10 మంది పుత్రికలను కూడా ధృతరాష్ట్రునికే ఇచ్చి కన్యాదానం చేశాడు సుబలుడు. కుంతిభోజుడు తన పెంపుడు కుమార్తె అయిన కుంతి కుమారికి స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరానికి వెళ్ళిన పాండురాజును వరించింది కుంతి. పాండురాజుకి కుంతీదేవికి ఘనంగా పెళ్లి జరిపించాడు కుంతిభోజుడు. భీష్ముడు మద్ర రాజకుమార్తె శల్యుని సహోదరి అయిన మాత్రీదేవితో కూడా పాండురాజు వివాహం జరిపించాడు. కేవలం సంతానాభివృద్ధి కోసమే భీష్ముడు ధృతరాష్ట్ర పాండురాజులకు ఇంతమంది రాజకుమార్తెలను తెచ్చి వివాహం చేశాడు. ఆనాడు కురు సింహాసనానికి వారసులు లేకుండా పోవడం వల్లనే వ్యాస మహర్షిని ఆశ్రయించి పుత్రదానం పొందవలసి వచ్చింది. ఇంకొకసారి ఇటువంటి అవసరం తన సంతతికి కలగకూడదని ముందు చూపుగా తాను దగ్గరుండి ఇన్ని వివాహాలు చేశాడు. ధృతరాష్ట్ర పాండురాజుల వివాహాల తరువాత వితురునికి శూరదేశపు దేవకుని కూతురు అయిన అరుణాదేవితో వివాహం జరిపించాడు భీష్ముడు. న్యాయ నిర్ణయం చేయడంలో వితురుడు అసామాన్యుడు. ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు కావడం చేత పాండురాజుని హస్తినాపుర సామ్రాజ్య సింహాసనానికి అధిపతిని చేశాడు భీష్ముడు. మహాపండితుడైన వితురుణ్ణి మహామంత్రిగా చేశాడు. పాండురాజు దిగ్విజయ యాత్రను చేసి హస్తినాపుర సామ్రాజ్యాన్ని పెద్దది చేశాడు. దిగ్విజయ యాత్రలో అనేక రాజుల వద్ద కానుకలుగా పొందిన ధనంతో అన్నగారైన ధృతరాష్ట్రుని చేత అనేక యజ్ఞయాగాలు చేయించాడు పాండురాజు. మనుమల్ల అన్యోన్నతకు పరాక్రమాలకు సత్యవతీదేవి మురిసిపోతుండేది. కోడళ్ల సేవలతోనూ కొడుకుల ఆదరణతోనూ అంబిక అంబాలికలు తృప్త జీవనం గడుపుతున్నారు. ఋతువులు సక్రమంగా విధి నిర్వహిస్తుండేవి. పాడి పంటలతో భోగభాగ్యాలతో పాండురాజు రాచరికం భూలోక స్వర్గంగా ఉంది. దొంగల భయం లేదు. స్త్రీల మాన మర్యాదలకు భంగం లేదు. గోసంపద రోజురోజుకు పెరుగుతుండేది. బ్రాహ్మణులు స్వధర్మ నిరతులై నిర్భయంగా జీవిస్తుండేవారు. ప్రజలలో సోమరితనం లేదు. సామంతరాజులు క్రమం తప్పకుండా కప్పం కడుతుండేవారు. ప్రజలందరూ కులధర్మాల్ని పాటిస్తూ రాజ్యాభ్యుదయాన్ని కోరుతుండేవారు. పాడి పంటల్ని నాశనం చేస్తూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉండే అడవి ఏనుగులను, పశువుల్ని పీక్కుదినే పులుల్ని, సింహాల్ని వేటాడి చంపుతుండేవాడు పాండురాజు. ఈ విధంగా మొదలైన వేట కొన్ని రోజులకు వ్యసనంగా మారింది పాండురాజుకి. ఇది ఇలా ఉండగా పాండురాజుకు ఒక కోరిక కలిగింది. 2 భార్యలతో కలిసి వెళ్ళి వేటాడుతూ కొంతకాలం అరణ్యవాసం చేయాలని సంకల్పించుకొని కొంతమంది సైనికుల్ని, తినుబండారాలను సిద్ధం చేసుకొని కుంతి మాత్రి సమేతంగా అడవికి వచ్చాడు. హస్తినాపురం నుండి ప్రతిరోజు భోజన సామాగ్రి వస్తూ ఉండేవి. అడవినంతా తిరుగుతూ రకరకాల పూలను, పండ్లను సేకరిస్తూ జింక మాంసాలతో రకరకాల రుచుల భోజనాలను భుజిస్తూ ఆనందంగా కొన్ని రోజులు గడిపాడు. అడవిలోని సెలయేరులలో జలకాలాడుతూ విప్పపూల మద్యాన్ని సేవిస్తూ నవయవ్వనాన్ని 4 తెరగులా అనుభవిస్తూ శృంగార జీవితాన్ని గడుపుతున్నాడు.
ఒకనాడు తానొక్కడే ఒంటరిగా వేటకు వెళ్ళాడు. వనమంతా తిరిగినా మృగాలేమీ కనపడలేదు. ఒకచోట ఆడలేడి మగలేడి సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండగా బాణాన్ని గురిపెట్టి వదిలాడు. వదిలిన బాణం తిన్నగా వెళ్ళి మగలేడికి దిగబడింది. బాణం వెనుకనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పాండురాజు. ఆశ్చర్యం, తాను బాణం వేసింది లేడికి, కానీ అది దిగబడింది ఒక మనిషికి. తత్తరపడిపోయాడు పాండురాజు. మూర్ఖుడా, ఎవడవు నీవు? నేను హస్తినాపుర రాజును, నా పేరు పాండురాజు. నేను బాణం వేసింది లేడికి, కానీ అది మీకెలా దిగబడిందో నాకు తెలియట్లేదు మహర్షి అని చేతులు జోడించాడు పాండురాజు. నేను కిందముడు అనే మునిని. నేను నా భార్య లేడి రూపాలు ధరించి విహరిస్తున్నాం. బాణపు బాధను సహిస్తూనే తన వివరం చెప్పాడు ముని. నేను సాధారణ మృగాలనుకున్నాను మునివర్య. సాధారణ మృగాలైన సృష్టి కార్యంలో ఉన్నప్పుడు భంగం కలిగించరాదన్నది ధర్మం. ఇక చంపటం అనేది మహానేరం. అటవికా జనమైన కలుస్తున్న ప్రాణులకు దూరంగా ఉంటారు. విద్యావంతుడవు, నాగరికుడివైన నీవు రాజునన్న అహంతో తప్పు చేశావు. మునీశ్వర, అగస్త్యుని వరదానం వల్ల క్షత్రియులకు వేటాడటం ధర్మవిరుద్ధం కాదు. మనుష్యులకు హాని కలిగించే క్రూర మృగాలపైననే మీ క్షత్రియత్వం చూపాలి గాని సాధు మృగాల మీద నీ ప్రతాపం చూపుతావా? దయాహీనుడా, నా భార్యతో నేను కలిసి ఉండగా నన్ను బాణం వేసి చంపినందుకు నీవు ఫలితం అనుభవించాల్సిందే. నీవు కూడా నీ భార్యను శారీరకంగా కలిసిన మరుక్షణమే మరణిస్తావు అని శపించి కన్ను మూశాడు కిందముడు. అతని భార్య కూడా పతితో పాటు కన్ను మూసింది. పాండురాజు ఖిన్నుడయ్యాడు. తెలియక జరిగిన తప్పుకి ఇంతటి ఘోర శాపమా, అయ్యో హతవిధి అనుకుంటూ కూలబడ్డాడు. ధనుర్బాణాలను దూరంగా విసిరివేసి మతిహీనుడై అడివంతా తిరిగాడు. ఉదయమనగా వెళ్ళిన రాజు సాయంత్రం కాబోతున్నా గుడారానికి రాలేదేమిటని కుంతీ మాత్రి ఎదురు చూస్తున్నారు. పాండురాజు కాలినడకన వస్తుండటం చూసి భార్యలిద్దరూ పరుగున ఎదురు వెళ్ళారు. పాండురాజు మౌనంగా నిర్లిప్తంగా ఉండటం గమనించారిద్దరు. మాత్రీదేవి వెళ్ళి దాహాన్ని తెచ్చి రాజు చేతికిచ్చింది. కుంతీదేవి గాలి విసురుతూ పక్కనే కూర్చుంది. ధనుర్బాణాలతో వెళ్ళారు, వట్టి చేతులతో వచ్చారేమిటి? గుర్రాన్నెక్కి వెళ్ళారు, కాలినడకన వచ్చారేమిటి? ఇప్పటి వరకు ఎక్కడున్నారు? ముఖమిలా వాడిపోయిందేమిటి? ఏం జరిగింది ఆర్యపుత్ర? మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకేదో భయంగా ఉంది, కుడికన్ను అదురుతుంది అని కుంతీదేవి మాత్రీదేవి ప్రశ్నల వర్షమే కురిపించారు. పాండురాజు కళ్ళ నుండి 2 అశ్రుబిందువులు జారిపడ్డాయి. నా జీవితం చీకటిమయమైపోయింది అని చెప్పలేక చెప్పాడు. అసలేం జరిగింది స్వామి? కిందముడి శాపం గురించి చెప్పాడు పాండురాజు. కుంతీ మాత్రి ఒకరినొకరు కౌగలించుకొని బావురుమన్నారు. అంతలోనే శాంతించి పాండురాజు ప్రక్కనే కూర్చున్నారిద్దరు. స్వామి, జరిగిన దానికి చింతించకండి. పాంచభౌతికమైన ఆశలకు దూరంగా బ్రతికినంత కాలము మీకేమీ ప్రాణాపాయం ఉండదు. మేమిద్దరం మీకు సహకరించి బ్రతుకుతాం. అనవసరమైన ఆలోచనలతో మనస్సుని పాడు చేసుకోకండి. ఇక నుండి అలంకారాలను, రాజాభరణాలను, రుచికర భోజనాలను మేం ముట్టుకోం అంటూ వెంటనే సౌందర్యాభరణాలను తీసివేశారు కుంతీ మాత్రి. పాండురాజు తనతో పాటు వచ్చిన సైనికులను, రథాలను, గుర్రాలను హస్తినాపురానికి పంపించి జరిగిన శాప వృత్తాంతాన్ని భీష్ముల వారికి, సత్యవతీదేవికి తెలియపరిచాడు. భార్యాసహితంగా జీవితాంతం వనవాసం చేయడానికి సంకల్పించుకున్నాడని, దీనికెవ్వరూ విచారించవద్దని తెలియజేశాడు. తనను విడిచి అంతఃపురానికి వెళ్ళడానికి అంగీకరించని భార్యలిద్దరిని తీసుకొని మమతా అహంకారాల్ని విడిచి ఉత్తర దిక్కుగా ప్రయాణించి హిమపర్వతాలను దాటి గంధమాధవ పర్వతం వద్ద కొంతకాలం తపస్సు చేశాడు. తరువాత హంసకూట పర్వతం దాటి శతశృంగ పర్వతం ఉత్తర భాగాన తపస్సు చేస్తూ దివ్య విమానాలలో తిరిగే దేవగణాలను పూజిస్తూ బ్రహ్మలోకానికి చేరుకోవాలనుకున్నాడు. కానీ పుత్రులు లేని వారికి
బ్రహ్మలోకంలో స్థానం దొరకదని మహర్షుల వల్ల తెలుసుకొని బాధతో కుమిలిపోయాడు. కుంతీదేవిని పిలిచి తన మనస్తాపాన్ని చెప్పాడు. వ్యాస మహర్షి కరుణ వల్ల తాను జన్మించినట్లుగా పుత్రుల్ని కనమని కుంతిని ఆజ్ఞాపించాడు. కుంతీదేవి దుర్వాస మహాముని తనకు ఉపదేశించిన మంత్ర ప్రభావం గురించి పాండురాజుతో చెప్పింది. సంతోషపడ్డాడు పాండురాజు. పుత్రోదయానికి తొందర చేశాడు నియోగ ధర్మంతో. భర్త ఆజ్ఞానుసారంగా కుంతీదేవి పంచ పాండవులకు ఎలా జన్మనిచ్చిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.